విషయం ఏంటంటే విధ్వంసం నుంచి వికాసం వైపు అనేది ఎన్డీఏ విధానం. ప్రజావేదిక కూల్చివేసిన దగ్గర నుంచి ఈరోజు అభివృద్ధిని తీసుకొస్తున్నామంటే అది ఒక సమర్థ నాయకుడు, అనుభవజ్ఞుడు, పరిపాలనదక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. వీరికి తోడు దేశంలో 12 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంగా సుదీర్ఘంగా పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు, సహకారం. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు వెలసి ఈ రాష్ట్ర వికాసం, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న విజయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా సత్య గారు చెప్పారు, ఒక గారు చెప్పారు, 2 ఏళ్ళు వెన్నుపోటు అంటున్నారు. ఎవరు వెన్నుపోటు వేశారు? 5 ఏళ్ళు నిన్ను భరించిన ప్రజలు చేత్కరించారని చెప్పి అసహనం. 2 సంవత్సరాల క్రితం తీర్పించారు. 5 సంవత్సరాలు పరిపాలించారు, తగబోలు తరిమేశారు. అది వెన్నుపోటును మార్చుకుంటే ఎలా వెళ్తున్నారు? మేము చెప్పాం, ఎన్నికల ముందు నుంచి సంక్షేమాన్ని ఇస్తాం, చెప్పిన విధంగా సంక్షేమాన్ని ఇస్తున్నాం. అభివృద్ధిని చెప్పాం, అభివృద్ధిని కూడా పూర్తిగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి కొండేరు అధికారులందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఒకసారి మన నియోజకవర్గం తీసుకుంటే ఈరోజు R&D డిపార్ట్మెంట్ 45 కోట్ల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. జీవితంలో గుర్తు చేయమన్నాడు. కొండేరు రోడ్డు 2018లో మనం శాంక్షన్ చేస్తే 7 ఏళ్ల తర్వాత మనం వేసిన గుర్తు చేయమన్నారు. ఈ రోడ్డే కాదు, ఇలాంటి రోడ్లు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా 2018 ఇచ్చినటువంటి గ్రామాల రోడ్లు ఉన్నాయి. 28 రోడ్లు 26 కోట్ల రూపాయలు, 22 కోట్లు వాటి వ్యక్తిగత లేకుండా పోయింది. అంటే అభివృద్ధికి చేసడం తెలుగుదేశం ప్రభుత్వం. మా నాయకులు కూడా అడుగుతారు, ఆ గ్రామంలో సిమెంట్ వేసిన మామూలు లేదంటారు. నేను ఏదైనా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చోట్ల తిరుమలలో చక్కగా మనం చేశాం. మిగతా గ్రామాల్లో మనోళ్ళు అడుగుతున్నారంటే, తెలుగుదేశం వచ్చింది కాబట్టి వేస్తారు, మిగతా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి మన నాయకులు ప్రజలు కూడా అడిగే పరిస్థితి. ఈరోజు కొండేరు నియోజకవర్గంలో సుమారుగా 532 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం. అభివృద్ధి చేసుకున్నాం. దాని గురించి ఈరోజు సభను జరుపుకుంటుంటే వైసీపీ పార్టీ వల్ల కళ్ళు పనికి మాట మొదలైంది. ఒరే, మనం ఎప్పుడు ఇటు జరగలేదే, గత 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం మన అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి సంబరాలు జరుపుకోలేదని వెన్నుపోటుని వాళ్ళు పొడిచారు, వెన్నుపోటు ప్రజలకు పొడిచారు, అక్కడ తల్లికి పొడిచారు, ఇటు చెల్లికి పొడిచారు. భవిష్యత్తులో మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పొడిచే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సర్కార్ది. కానీ అటువంటిది కాకుండా మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నతిలో వెళ్తూ చక్కగా నాకు తెలిసి ఈ 2 నెలల్లో 24 నెలల్లో మనం నేనైతే మా నియోజకవర్గంలో చెప్తూ ఉన్నాను కార్యకర్తలు, ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు నేను చూడలేదు. రైలు వచ్చింది, మనకు రిలేట్ వచ్చింది, తాగే నీళ్ళు వస్తున్నాయి, సాగు నీళ్ళు వస్తుంది, MSME పార్క్ వచ్చింది, బయోగ్యాస్ వచ్చినాయి. చిన్న కలిగి లాంటి నియోజకవర్గంలోనే అన్ని పనులు చేసుకున్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటూ ప్రతిపక్షాలు ఎప్పుడైనా మాట్లాడుతూ పోయినసారి మీకు గుర్తుంటారు, ఒక తప్పుడు ప్రచారంతోనే మన పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం తిరిగి కొట్టకపోతే ఫెయిల్యూర్ చేసే పరిస్థితి. ఈ రోజు ఒక పత్రికలో చూశాను, డిఎస్సీలో మొత్తం ఒక కులానికి ఖమ్మానికి మొత్తం సీట్లు వచ్చాయని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం ఖండించకపోతే పోయినసారి మన అధికారం పోవడానికి అది ఒకటే కారణం. డిఎస్సీలో 37 మంది ఖమ్మాలు దాని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదు. ఇక్కడ అన్ని కులాలు ఐక్యంగా ఉంటూ అందరితో కలిసిపోతున్న తరుణంలో ఏదో ఒక చిచ్చు పెట్టి వాళ్ళ అధికారం రావాలని ఆలోచించండి. అయ్యా, మీ మోసాలు 2019లో నడిచినాయి, కానీ 24 అటువంటి ఆటలు మేము సాగలిగాం. మా కార్యకర్తల నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా
దీన్ని ఖండించే పరిస్థితి సీరియస్ గా తీసుకోవాలని మీ అందరినీ కోరుతూ ఎక్కడ ఏదైనా జరిగితే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సోదరులు చెప్పినట్టు మన వాళ్ళు సోషల్ మీడియాలో మనం తప్పుగా పెట్టుకోకుండా ఏదైనా ఉంటే మీ అధికారులు దృష్టి తీసుకురండి. నేనైతే జిల్లాకు వచ్చినగా నిస్వార్థంగా మీరు ఇచ్చిన కంప్లైంట్ మీ నాయకులు చెప్పండి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మా దృష్టికి తెస్తే నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. నేను అది ఎవరి మీదనే ఉంటాను. నన్ను పార్టీ అధ్యక్షులు పెట్టి ఉన్నది రోజుల వరకు చిత్తశుద్ధితో పార్టీ ఎదుగుదల కోసం కృషి చేస్తాను తప్ప ఎక్కడ తప్పుడు తెలియజేస్తూ మరి ముఖ్యంగా సర్వ ప్రోగ్రాం ఏదైతే ఓటర్ లిస్టు సవరణలో దయచేసి నిద్రపోదు. పొరపాటుగా అవతల మేలుకొని మనమ్మ ఓట్లు తీసేసి వేస్తే మీరు ఎంత కష్టపడ్డా నేను సర్పంచ్ గెలవు. ఎమ్మెల్యే ఎలక్షన్ అటువంటి కావచ్చు కానీ సర్పంచ్ కానీ వార్డు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇది చాలా క్రూషియల్ ఉంటుంది. నా పంచాయతీలో 40 ఓట్లతో గెలిచాం మేము ప్రతిపక్షం. వాళ్ళకు 100 ఓట్లు తీసేసంటే తెలవాలి కదా. కాబట్టి సీరియస్ గా తీసుకోమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారు సత్య గారు మరి కొండేపి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను.